అభినందనలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మమేకమై వారి ఆదరాభిమానాలు చూరగొనాలని అభిలాషించారు. లోక భూమారెడ్డి పదవులకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తన ఊరు కోసం, ఈ ప్రాంత వాసుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కష్టపడ్డారన్నారు. పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలి, తరతరాలు తన సేవలను గుర్తుంచుకోవాలనే తలంపుతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారన్నారు. ఊరు అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. సవారీ బంగ్లా, రోడ్లు వేయించి గ్రామం రూపురేఖలు మార్చడంలో సఫలీకృతులయ్యారన్నారు. కొందరు మాత్రమే తమ స్వార్థం చూసుకుంటారని, ఇంకొందరు మాత్రమే ప్రజాసేవ కోసం అంకితమవుతారన్నారు. లోక భూమారెడ్డి కారణ జన్ముడని ఆయన ప్రశంసించారు. ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. మార్చుకున్నటువంటి మహనీయుడు శ్రీ లోకనేత భూమారెడ్డి గారి యొక్క జీవన ప్రస్థానం. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది నేను చేసిన కార్యక్రమాలు అవన్నీ 50 ఏళ్ళ రాజకీయం అని చెప్పే అవసరం లేదు. అందరికీ తెలిసిన విషయమే. నేనేం చేసినా, మంచి చేసినా, చెడ్డ చేసినా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మనిషికి ఎప్పుడూ కూడా అధికారం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు అధికారం ఉంటే ఏదో ఒక బిజీ, ఏదో ఒక పట్ల నీరమై ఎవరి సమస్యల మీద మనం తిరుగుతూనే ఉంటాం. కాబట్టి ఇటువంటి ఆలోచన రాకపోతే నేను 3 సంవత్సరాల క్రితం మొన్న ఫిబ్రవరి 16 3 సంవత్సరాలు పూర్తి అయింది. నేను మాజీ చైర్మన్ అయ్యి పదవి లేక 3 సంవత్సరాలు అయింది. కాబట్టి పదవి లేనప్పుడు సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న మాటలని ముందు ఉంచదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కువ పనులు లేకుండా ఇంటికాడ కూర్చున్నప్పుడు ఆలోచన ఏం చేద్దామనంటే మన కుటుంబం గురించి ఆలోచించే అవసరం లేదు. మా పిల్లలందరూ ఆలకాలు చేసుకుని బతికే స్తోమత ఉన్నారు. ఇక మాకు కూడా చేసిన కాడికి చేసిన ఏం చేయాలనే ఆలోచనతో నా జీవిత చరిత్రనే రాసుకుందాం. ఎందుకంటే నేను చిన్న సామాన్య రైతు కుటుంబంలో నుంచి నేను రాష్ట్ర స్థాయికి పోయినామంటే అంచెలంచెలుగా రాయాలనే ఆలోచన వచ్చి సమయం దొరికింది. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా తెల్లకాయలు తీసుకొని రాసుకుంటూ 2 నెలలు 3 నెలలు గడిచినాక ఇక నా రాత మంచిగా ఉండదు. కాబట్టి మా కాంతారావు మా క్లాస్మేట్ మరి మంచిగా రాత ఉంటుందని ఆయనతో రాపించి మన చిన్నమాషాల సార్ని, దిలీప్ రెడ్డి సార్ని, మా కోతరెడ్డి సర్పంచ్తోని వాళ్ళని మరి పిలిపించి కూర్చొని మా లోక భూమారెడ్డి, మా బావమరిది అందరం కూడా కూర్చొని అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ నా జీవిత చరిత్ర అంతా చెప్తా అయినపోయింది. మరి ఆయన రాస్తా వెళ్ళి కనీసం ఒక 6 నెలల టైం పట్టింది మనకి పుస్తకం తయారు చేయడానికి. అందరికీ రుయ్యాడి గ్రామ ప్రజలకి, పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉంటూ, అట్లనే మా మామ పదవులకి వన్నె తెచ్చినటువంటి లోక భూమారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి లోకనేత వారి జీవిత చరిత్ర లోకనేత అనే పుస్తకావిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు, అట్లనే వేదిక భూమారెడ్డి మామ ఈ పుస్తకావిష్కరణకు ఎంతమంది వచ్చిందనంటే వేదిక మీద కూడా కుర్చీలు సరిపోనంత మంది వచ్చిందన్న. ఇదే మనిషికి చనిపోయి చివరి దశలో ఏం తీసుకుపోతాం మనమంటే మంచి చెడు, ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా, ఈ వ్యక్తి ఊరి కోసం ఏమైనా చేసిండా, ఊరి కోసం ఆస్తులు అమ్ముకున్నాడా, లేదంటే కనుక సంపాదించిండా, ఈ రెండే మనకు మంచి చెడు రెండే వస్తాయి. మీ అందరి ఆశీర్వాదంతో మా భూమారెడ్డి మామ 100 సంవత్సరాల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉపన్యాసం మొదలు పెడతా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక మాట అన్నారు, వీరి తరము డబ్బు సంపాదించే తరము కాదు. వారు గనక తలుచుకొని ఉండుంటే వారు అనుభవించినటువంటి పదవులు కానీ పదవులకే వన్నె తీసుకురావాలని ప్రయత్నం చేసిండ్రు తప్ప ఉన్న ఊరికి వాళ్ళ కాలంలో నిజంగానే ఉన్న ఊరు కన్న తల్లి అనుకునేవాళ్ళు. నాకు తెలియదు, భూమారెడ్డి మామనే చెప్తే తెలుస్తున్నది. రుయ్యాడికి 5 రోడ్లు 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చట. 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చంటే ఈ రోజులల్లా ఒక పల్లెటూరుకి ఒక్క రోడ్డే వేయడానికి కోసము 75 సంవత్సరాలు అయినా కూడా కొన్ని ఊర్లకు రోడ్ల సౌకర్యం కల్పించలేకపోయారు. అట్లాంటిది ఒక్క పనిమంతుడు, ఒక్క పని చేసేటువంటి వ్యక్తి
భూమారెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక ఊర్లో పుడితే గనక ఆ ఊరికి 5 రకాలుగా వచ్చేటువంటి రోడ్లే కాదు, ఇగో ఇన్ని రకాలుగా ఈ ఫంక్షన్ హాల్కు భూమి సేకరించడం కానీ, విగ్రహ ప్రతిష్టాపనలు కానీ, సవారి బంగ్లాలు కానీ, మీరందరూ కూడా రుయ్యాడి ఒక కారణ జన్ముని, అంటే కారణ జన్ములు ఎప్పుడు కూడా ఒక కారణం కోసం పుడతారు. అట్లాంటి కారణ జన్ముని పుట్టించినటువంటి రుయ్యాడి గ్రామానికి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే నిబంధనల ప్రకారమే ఆసుపత్రి